డేట్స్ ప్రకారం తీసుకుంటే 4వ తారీఖు మరియు 11వ తారీఖు జనవరిన ఈ యొక్క గ్రామోత్సవము మరియు గ్రామోత్సవం అల్లూరుపేట విలేజ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు అనగా 29/12/2021 మనం ఈ యొక్క గ్రామోత్సవానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే శ్రీ పోలేరమ్మ, కలుగోళమ్మ మరియు గంగమ్మ తిరునాళ్ళకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈరోజు మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో దాదాపుగా కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు కావచ్చు, అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు చాలా శాంతియుతంగా జరుపుకోవడం కోసమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సమావేశాన్ని మనము ప్రారంభించుకోవడం జరుగుతాము. మహిళా కమిషన్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి క్యూలో ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. రెండోది రూట్ సార్, మొత్తం బందోబస్తు రూట్ పంపిస్తారు. ఒక చెక్ పోస్ట్ ఎస్ఐ కూడా పెడతాం సార్, ఒక చెక్ పోస్ట్. ఇంకోటి ఆ సెటిల్మెంట్ జంక్షన్ దగ్గర ఇంకోటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ నేను ఉన్నాను సార్. అయితే అప్పుడు ఈ కోవిడ్ కొంచెం తీవ్రంగా ఉండడం వల్ల చాలా చెక్ చేసింది. ఈ ఆర్టీసీ బస్సులు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. సో ఇప్పుడు అదే కొంచెం తక్కువనే కాబట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి చేసుకోవాలి సార్. టౌన్లోకి వస్తే ఏంటంటే పబ్లిక్ బాగా సార్ ఇబ్బంది అవుతుంది సార్, అదే ఉంటుంది సార్. అయితే లాస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఈ రోడ్డు ఇరువైపులా చెట్లు ఉంటాయి, ఈ పంప చెట్లు ఉంటాయి, తర్వాత రోడ్డు ఏదైనా ప్యాచ్ వర్క్ చేసుకోవడం అన్ని కూడా టేకప్ చేయాలి అరకుల నుంచి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ట్రాక్టర్స్ అనేది లాస్ట్ బ్యాక్ కొంచెం ఇబ్బంది సార్. ఎక్కడైనా దక్కులు ఉన్నాయి, ఏదో చిన్న ఆటో పోతా ఉంది, ఏదో ప్రాబ్లం అయిందంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఆర్టీ ఉన్నారో ఇదంతా కూడా సమన్వయ కమిటీ, సమన్వయ సమావేశం అంటే అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలుపుకోలుగా ఉండి లాస్ట్ టైం ఏదైనా ఇష్యూస్ జరిగాయా, ఈసారి అటువంటి రిపీట్ కాకుండా చూసుకోవడం కోసమే ఈ సమావేశం. కాబట్టి స్మూత్ గా ప్రశాంతంగా జరగడం కోసం మనం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీరు ఉన్నా, పోయినసారి ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ లాస్ట్ టైం ఏం జరిగిందో మీ టీవీఎస్ వాళ్ళని అడగడము, లేదా గ్రామ కమిటీ సభ్యులు అడగడము, ఇక్కడ ఉండే విలేజ్ ఎల్ఎస్ని అడిగి తెలుసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికే ఈ సమావేశం చేయాలి. ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి అంటే నాకు తెలిసి అల్లూరు అంటే మనకు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు కదా, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పక్క మండలాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా వస్తారు కదా, భక్తుల నుంచి చూసుకోండి. గ్రామాల్లో తిరిగేదానికి దాని మీద పండుగ కూడా వేయాలని మనం కమిషన్ దాన్ని కూడా కోరుతున్నాం. అక్కడ నుంచి ఇండివిజువల్ సెంటర్, బైపాలెం సెంటర్లో చెప్తుండేది సంబంధిత అధికారులు నోట్ చేస్తున్నాం. బైపాలెం రూట్ లో ఒక దావ పూర్తిగా పడిపోయింది, దాని మీద పూర్తిగా పండుగ వేయాలని మనం కోరుతున్నాం. కలుగోలమ్మ గుడి దగ్గర కూడా ఆర్డబ్ల్యూ చెప్తున్నాం. మేము అక్కడ కొన్ని ట్యాంపులు అనేది ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఉంది. ఈ ఉత్సవానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించి శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మనం బాగా చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాసనసభ్యుల గారు కొనసాగించవలసిందిగా సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం. సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మన అల్లూరు పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ తిరునాళ్ళు మనం జరగబోతున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, దానికోసం ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అని దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం. ఆల్రెడీ ఇక్కడ మీతో ఆర్డీఓ గారు మాట్లాడడం జరిగింది. మరి ఈ సమావేశానికి చేసిన ఆర్డీఓ సేనా నాయక్ గారికి, అదేవిధంగా ఎంపీ చైర్మన్ సుకుమారెడ్డి గారికి, ఎంపీటీసీ సభ్యులు వేణమ్మ గారికి, ఎంపీపీ
శశిరేఖ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, రామారాయణ గారికి పేర్కొన్న, అదేవిధంగా ఇక్కడ విచ్చేస్తున్న ముఖ్య శ్రద్ధగా గారికి, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకి, మీడియా సోదరులకి, అభిమానులుగా ప్రజానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి లక్షల మందిగా వస్తున్న మాట కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటే ఆ కార్యక్రమం సుజావుగా సాగేది దాని మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం. దానికి సంబంధించి ఆల్రెడీ ఆర్టీఓ గారు మీ అందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి ముఖ్యంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా నేను సూచన చేస్తాను. ముందుగా గత ఏడాది అయితే ఈ ఇవన్నీ జరిగింది కాబట్టి అంత ఎక్కువ జనాభా లేకుండా మనం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం పంచాయతీ గారు ఎందుకంటే ఈ అడుగులో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా మంది భక్త జనం దగ్గర వెహికల్స్ వస్తున్నారు, 2 వీలర్స్ వస్తున్నారు, 4 వీలర్స్ వస్తున్నారు. రోడ్లు ఈ మధ్య చాలా భారంగా కూడా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా కొన్ని చేయడం లేదు. వాళ్ళన్నిటి కూడా ఇమీడియట్ గా ఈ వాటర్ తాగుని ఇప్పుడు ఈ అదేవిధంగా పారిశుద్ధ్యం అనేది చాలా ముఖ్యం. ఎక్కడెక్కడ నీళ్లు దిగుతున్నాయో అదంతా కొంచెం మీటింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మామూలుగా ముఖ్యం. ఎందుకంటే రోడ్ల మీద ఎక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారు. అలాగే ముందు రైతాంగాన్ని ఇక్కడ మామూలుగా ఓనర్స్ ఇక్కడ చెప్పున్నాము గతంలో. వాటన్నింటినీ కూడా వీళ్ళందుకు ఏదో 10 రోజులైనా కంపల్సరీ క్లీనింగ్ చేసి మీటింగ్ పెట్టి చర్య తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. దోమ కాకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా తెలియజేస్తాం. విద్యుత్ శాఖ చాలా ముఖ్యం. ఎందుకంటే గైడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్యక్రమం ముందు చూడాల్సిన బాధ్యత ఉంది. బాగా ఈ కన్సెషన్ చేయండి, ప్రజలకి అవగాహన కాయండి, ఇబ్బంది పడతాయి. డబ్బు నియమ నిబంధనలతో ఆచారం ప్రకారం ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా కంపల్సరీ జరగాలని, అదేవిధంగా ఆ తరగతుల కూరగాయమ్మ ఆశిస్తులు ఈ ఉత్సవానికి మెండుగా ఉండి సుజావుగా అన్ని నియమ నిబంధనలు జరిగే విధంగా ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అధికారులకు, మా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఇతర అధికారులకు, అదేవిధంగా ఈ మండల ప్రజలకు, మీడియా సోదరులకు, ముఖ్యంగా ఈ కోరగమ్మ ఉత్సవ కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం బాగా జరగాలని, అదేవిధంగా ఈ అడుగు మండలంలో ఉన్న రైతాంగం కూడా పాడి పంటలతో ప్రజాపాపంతో సుఖ సంతోషాలతో ఆ మాత యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు 1200 మందికి ఈరోజు స్టాఫ్ అవసరం కాబట్టి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం 9 గంటలకి ఇంటర్వ్యూ జరుగుతాయి. కాబట్టి ఎవరైతే మీ గ్రామాల్లో నిరుద్యోగ యువత ఎవరైతే 10వ తరగతి నుంచి ఐటీఐ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరైతే చదువుకుంటున్నారో ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ ఇంటర్వ్యూస్ పంపిస్తే దాదాపు 1200 మందికి ఉద్యోగం
వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు అందరూ కూడా మీ పిల్లల కోసం ఉపయోగించుకోమని చెప్పండి. పిల్లలకి ఇది జరిగేది కాన్వెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం 9 గంటలకి సడనోత్తర గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకుని ఉంటారో వారికి తెలియజేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా పార్టిసిపేట్ మంచి జాబ్ తింటే ఇంకా సంతోషపడే. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ లో ఇచ్చిన వాగ్దానం మేరకు చదివించిన తల్లిదండ్రుల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం శాసనసభ్యులు నారాయణ ప్రతాప్ కుమార్ రెడ్డి వారి ఇంజనీరింగ్ కళాశాలలో కావలి చరిత్రలోనే 25 కంపెనీలు తీసుకువచ్చి చదువుకున్నటువంటి మెరుగైన విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం 1200 మంది పరీక్షలకు రేపు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారి బిడ్డలకి ఆ ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకొని మన జీవితాలకి మెరుగైన అవకాశాలు ఏర్పడడానికి మంచి అవకాశం ఇచ్చాడు శాసనసభ్యులు గారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని తెలియని వారికి తెలియజేసి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతని రేపు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తీసుకుని వచ్చి ఆ రిక్రూట్మెంట్ లో పాల్గొనేలాగా చేయాలని కూడా సభ్యులైన అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమం మనము కొనసాగిస్తున్నాం కాబట్టి వాటిలో భాగంగా ఈరోజు ఒక 5 మంది లబ్ధిదారులకు మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఏదైతే 1 టైం సెటిల్మెంట్ ఉందో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ఏదైతే ఉందో రుణ విముక్తి పథకం, అందులో భాగంగా కూడా మన అల్లూరు మండలం దాదాపుగా 36 లక్షల వరకు ఓటీఎస్ స్వచ్ఛందంగా ఇక్కడ ఉండే లబ్ధిదారులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు మా యొక్క భూములకు ఇంటికి సంబంధించి గత 20-30 సంవత్సరాల నుంచి ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అభద్రతలో ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి 270 మంది వరకు 10,000 రూపాయలు కట్టున్నారు. అదేవిధంగా కొంతమంది లోను లేని వాళ్ళు సుమారు 15 బాధ్యత. ఎందుకంటే శాసనసభ్యుల గారి దృష్టికి పలుమార్లు మేము తీసుకెళ్ళాం. మా రైతాంగానికి పాలు తీసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, చెరువులకు వెళ్ళడం మాత్రం తెలుసుకొని ఒక పొలం ఉంటే అది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి పేద రైతాంగం చాలా మంది ఉన్నారు. సరే, ఆ అగ్రిమెంట్ మీద చాలా వరకు పంపించడం జరుగుతున్నాయి. కానీ ముఖ్యంగా డాక్టర్ ల్యాండ్ సంబంధించి పొలం అమ్ముకొని ఒక శుభకార్యం చేసుకోవాలనో, లేదా ఒక కొడుకును చదివించుకుని అమెరికాను పంపించుకోవాలనో, లేదా బయట సుదూర ప్రాంతాలకు తీసుకోవాలని చెప్పి అమ్ముకున్న పొలాల రిజిస్ట్రేషన్ కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించి 150 ఫైల్స్ పైగా మన ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉన్నాయి. మొత్తం ఎంఆర్ఓ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని శాసనసభ్యులు గారు మాకు ఈ ఒక్క పని చేసి పెడితే జీవితాంతం చాలా మంది మీకు రుణపడతారు. ఈ కార్యక్రమాన్ని ఆర్టీఓ గారు స్పెషల్ గా కేర్ తీసుకొని సపరేట్ సిబ్బంది కేటాయించి, ఎందుకంటే దాటిన ఫైల్ ఏ విధంగా రాయాలో నాకు బాగా తెలుసు, రెవెన్యూ చట్టం గురించి చూశాను కాబట్టి అన్నారా. ఒక ఫైల్ రాయాలంటే రోజుకి ఒక ఫైల్ 2 ఫైల్స్ కన్నా ఎక్కువ రాయలేము. కాబట్టి కొంతమంది సిబ్బంది ఇక్కడికైనా వేసి ఆ 150 ఫైల్స్ ని పూర్తి చేసి శాసనసభ్యుల గారి చేతుల మీదుగా వాళ్ళకి ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే మీకు మా జన్మంతా 2 కూడా తెలియజేసుకున్నాం. అమ్మాయి ఆర్టీఓ గారికి ఇప్పుడు టోటల్ తీసుకెళ్ళి జరుగుతుందండి. 11 మంది చిన్న మాట విషయంలో కూడా ఇక్కడే మాట్లాడుకోవాలి. అంశం కూడా నేను 476 ఖాతాలు వచ్చాయి. 476 ఖాతాల్లో పక్కా ఎన్ని ఉన్నాయి సార్? పట్టాలు అంటే 250 పక్కా ఎన్ని ఉన్నాయి? 251 మంది ఒరిజినల్ గా పట్టాదారు అమలుదారులు ఉన్నాయి. అగ్రిమెంట్ ఉన్నాయి సార్. శ్రేయోభిలాషం కోసం రైతుల అసోసియేషన్ ఉన్నారు సార్. 276 సార్. వాస్తవంగా చెప్పండి సార్. మనము ఈ రీసర్వే కావచ్చు, డిఓఐఆర్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని శాశ్వత గృహకు భూరక్ష పథకం అనేది ముఖ్యంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ఈ ఒక పథకమే
ప్రతి ఒక్కరికి రైతుకి ఇల్లు ఉన్న ప్రతి లబ్ధిదారులకు కూడా ఇది ఉపయోగపడే పథకం. ఈ పథకం ఏంటంటే ముందుగా మనకు డిఆర్ఓలు తహసీల్దార్లు గ్రామాల్లో వెళ్ళి ప్రతి సర్వే నెంబర్లో ఎవరున్నారు, ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఖాతా నెంబర్ ఉందా, విస్తీర్ణం కరెక్ట్ ఉందా, సర్వే నెంబర్ కరెక్ట్ గా ఉందా, క్లాసిఫికేషన్ కరెక్ట్ గా ఉందా, ముందు రికార్డు పరిశీలన చేసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ మీ యొక్క పొలాలకు వాళ్ళే స్వయంగా వచ్చి విఆర్ఓ విలేజ్ సర్వే ఇద్దరు కూడా వచ్చి ఒకరే విలేజ్ సర్వేలు విఆర్ఓ ఒకరే కాకుండా ముగ్గురు వస్తారు. మొత్తం మండలంలో మనకు ఉండే 12 మంది విఆర్ఓలు 12 మంది సర్వేలలో టీం వారీగా వచ్చి ఒక గ్రామానికి మొత్తం రైతుల సమక్షంలోనే గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తూ సపోజ్ ఒక రైతు పంపించడం జరిగింది, అక్కడి నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఈ సర్వే సక్సెస్ కావాలి అంటేనే సాధారణమైన అగ్రిమెంట్ మనం పర్మిషన్ కావాలి. ఖచ్చితంగా వస్తుంది సార్, 100% చేస్తాం. ఇది ఆల్రెడీ తహసీల్దార్లందరికీ కూడా గ్రామాల వారీగా ఎన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి ఇష్టం చేసుకొని రెడీగా పెట్టుకోవడం చెప్పాము. వారికి సంబంధించి విఆర్ఓ ఆర్ఐ విలేజ్ సర్వేలు ముగ్గురు వెళ్ళి గ్రామంలో మా యొక్క భూమిని సర్వే చేసి గ్రామ సభ నిర్వహించి ఈ భూమి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారో ఎవరు చేసుకుంటున్నారు అనేది మొత్తం కూడా గ్రామ సభలోనే డిసైడ్ చేసి ఈ భూమి 50 సంవత్సరాల నుంచి పలానా వ్యక్తి చేసుకుంటున్నాడు కాబట్టి వీరికి మేము అడంగల్ వంటి ఇవ్వడానికి నిశ్చయించుకున్నామని చెప్పేసి సచివాలయంలో నోటీస్ బోర్డుకు నోటీస్ ఇచ్చేసి ఒక 15 రోజులు టైం ఇచ్చి దీని మీద ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపుకోవాల్సింది. ఇదంతా కూడా మనకు ఆర్ఓఆర్ చట్టంలో ఉంది సార్. ఆ చట్టం ప్రకారంగా తహసీల్దార్కి అధికారం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే. కంప్లైంట్స్ వస్తాయి, ఏం చేస్తారు? మనకు టైం ఇస్తాం సార్. మనం దాదాపు ఈ భూమి బాగా వ్యక్తికి ఇంకో మనం ప్రూఫ్ చూపించాలి. ఎందుకంటే అనుభవము మరి సాగు చేసుకుంటున్నది ఎవరు మొత్తం కూడా అక్కడ గ్రామస్తులు చెప్తారు. ఎటువంటి రికార్డులో ఎటువంటి మన అనుభవదారు కాలంలో కనుక వాళ్ళ పేరు లేకుండా, పట్టాదారు కాలంలో పేరు లేకుండా, పట్టాదారు కాలంలో వేరే వాళ్ళు ఉండి అనుభవంలో వేరే వాళ్ళు ఉంటే ఈ పట్టాదారు నుంచి అక్కడికి ఏమొచ్చిందనేది ప్రూఫ్ ఉంటారు సార్. ఏదో ఒక ప్రూఫ్ కానీ ఏదో చిన్న సాధారణ డాక్యుమెంట్ ఏమో వేరే వాళ్ళ పేరుతో పొలం అమ్మేసి ఉంటాడు, కానీ పొలం మీద వేరే ఆయన ఉంటాడు. కానీ అప్పుడు ఎవరికి ఇస్తారు సార్? ముందు రండి, అందరూ ముందు రండి. నెల్లూరు తిరుగుతామా, నెల్లూరు తిరుగుతామా సాధారణ సంజీవమ్మ, సాధారణ సంజీవమ్మ, గంధల శాంతి, గంధల శాంతి, కామంచి సునీత, కామంచి సునీత, కావేటి హెలినా, హెలినా చెప్పాలి కదా నెల్లూరు లక్ష్మి